హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింగ్. ఇవాళ వీడియో వచ్చేసి డిప్లొమా C24 ఫస్ట్ సెమిస్టర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. గైస్, హౌ టు ప్రిపేర్ అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ కమింగ్ టు యూనిట్ 1, డిఫైన్ ఫిజికల్ క్వాంటిటీ, అడ్వాంటేజెస్ ఆఫ్ SI యూనిట్స్, డిఫైన్ డైమెన్షన్స్ అండ్ డైమెన్షన్స్ ఫార్ములా అండ్ ప్రాబ్లమ్స్. కమింగ్ టు యూనిట్ 2, డిఫైన్ స్కేలర్ అండ్ వెక్టర్ విత్ ఎగ్జాంపుల్స్, classification of vectors, identify the properties of vector product and problems. Coming to unit 3, explain projectile motion of a body with example, explain types of friction and advantages and disadvantages of friction. Coming to unit 4, explain elasticity, explain viscosity, define elastic limits and explain Hooke's law, Newton's formula for viscosity force and explain coefficient of viscosity. Coming to unit 5, explain renewable and non-renewable energy resources, explain work energy theorem, explain potential energy and kinetic energy. Coming to unit 6, explain principle of bimetallic strip, explain thermodynamics first law and second law, and explain modes of transmission of heat. Guys, 4th చాప్టర్ అండ్ 5th చాప్టర్ మొత్తం టోటల్ థియరీ ఉంటుంది. 4th చాప్టర్ 5th చాప్టర్ కాకుండా ఇంకొకటి మేము ప్రాబ్లమ్ సరిగా రావు, మేము చేయలేము అనుకునే వాళ్ళు 1, 2 or 6 ఇంకేదో ఒకటి ప్రిపేర్ అవ్వండి. బేసికలీ ఫిజిక్స్ అంటేనే మనకు థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ క్వశ్చన్స్ ఉంటాయి. లక్కీలీ అన్ని థియరీ క్వశ్చన్స్ ఇస్తే ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ మనకు 5 మార్క్స్లలో ఒక థియరీ క్వశ్చన్ ఇస్తుండే, ఇంకొక సమ్ ఇస్తుండు. సో థియరీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు చదువుకున్నా చదువుకోకపోయినా ఏదో ఒకటి వచ్చినా మీరు అటెంప్ట్ చేయండి. ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా, ప్రాబ్లమ్స్ వస్తే మీకు తెలియకుండా వస్తే ఏదో ఒకటి అటెంప్ట్ చేయండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సమ్ ఉంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ ఈజ్ 110 Hz అండ్ వేవ్ లెంత్ ఈజ్ 3 meters. క్యాలిక్యులేట్ ది వెలాసిటీ ఆఫ్ వేవ్. ఇది ఒక ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం మీకు అసలు ఎలా రాయాలో తెలీదు, ఐడియా లేదు, అసలు మీకు ప్రాసెస్ ఏందో తెలీదు, ఫార్ములా ఏం తెలీదు. సో ఈ ప్రాబ్లం మీరు లీవ్ చేసి వస్తే మీకు 5 మార్క్స్ కట్ అయిపోతుంది. సో మీరు లీవ్ చేయకుండా ఏం చేయండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అసలు మీకు సమ్ ఏం తెలీదు, నేను చెప్పినట్టు రాయండి. గివెన్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అని పెట్టి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ ఈజ్ 110 Hz అని రాయండి అండ్ వేవ్ లెంత్ ఈజ్ 3 meters అని రాయండి. గైస్, క్యాలిక్యులేట్ ద వెలాసిటీ ఆఫ్ వేవ్ అన్నట్టు. సో మీకు వెలాసిటీ ఆఫ్ ఫార్ములా తెలుస్తానేమో రాయండి. ఫార్ములా మీకు తెలియదు అనుకో, నార్మల్గా ఏదో ఒక క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్ని ఎక్స్టెండ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఇచ్చిండు, 110 Hz అండ్ 3. సో 110 Hz by 3 into 100 మన దగ్గర క్యాల్సి ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేట్ చేసి వచ్చిన వాల్యూని డిస్ప్లే చేయండి. ఆ వచ్చిన వాల్యూతో మళ్ళీ ఇంటూ 10 చేసి మనకి ఇంకొక వాల్యూ వస్తుంది. అలానే ప్రాబ్లమ్ని ఎక్స్టెండ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.